కథల ప్రయోజనం. ఒక గ్రామంలో కృష్ణశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు. ఆయన వేద శాస్త్ర పురాణాలు సమస్తం చదివాడు. ఆయన సంపన్నుడు కావటం చేత సంపాదన కోసం ప్రయత్నించక కులాసాగా కాలం గడిపేవాడు. సాయంకాలం వేళ ఆయన ఇంటికి ఊళ్ళో వాళ్ళు అనేక మంది వచ్చేవారు. ఆయన సమయోచితంగా వాళ్లకు రకరకాల కథలు చెప్పి ఆనందింపచేస్తూ ఉండేవాడు. కృష్ణశర్మకు వేదశర్మ అనే కొడుకు ఉన్నాడు. అతను బాగా చదువుకొని రాజుగారి వద్ద ఆస్థాన పండితుడిగా పనిచేస్తున్నాడు. తండ్రి జీవించే పద్ధతి అతనికి నచ్చేది కాదు. మీరు మీ విజ్ఞానాన్ని ఎందుకు వ్యర్థం చేస్తూ కథలు చెప్తారు అని వేదశర్మ తండ్రిని అడిగాడు. ఒక పిట్ట కథతో ఎన్ని పనులైనా చేయొచ్చు, ఎదుటివాడి మీద దెబ్బతీయవచ్చు, గడ్డు సమస్యను తేలికగా అర్థమయ్యేటట్లు చేయొచ్చు, అవతలి వాళ్లకు మనసుకు ఆనందం కలిగించవచ్చు, మెదడుకు పదును కూడా పెట్టవచ్చు అన్నాడు కృష్ణశర్మ. ఈ సమాధానం వేదశర్మకు తృప్తి కలిగించలేదు. అయినా ఏమీ అనలేక ఊరుకున్నాడు. ఒకసారి వేదశర్మ రాజుగారి పని మీద సముద్రం దాటి మయూర దేశం వెళ్ళవలసి వచ్చింది. అతన్ని అంత దూరం ప్రయాణం ఒంటరిగా పంపటం ఇష్టం లేక అతని వెంట కృష్ణశర్మ కూడా బయలుదేరాడు. మయూర దేశం చేరిన మర్నాడు వేదశర్మ తాను వచ్చిన పని ముగించుకున్నాడు. అతని గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేశారు. వేదశర్మ అతని తండ్రి శాకాహారులని, మద్యం ముట్టరని ఆ దేశపు రాజుకు తెలుసు. అందువల్ల వారికి తగినట్టుగానే విందు ఏర్పాట్లు జరిగాయి. అక్కడ ఆస్థాన విదూషకుడికి వేదశర్మను ఎగతాళి చేయాలని అనిపించింది. విందు సమయంలో అతను వినయంగా వేదశర్మను సమీపించి ఏవేవో మద్యాల పేర్లు చెప్పి మీరేది పుచ్చుకుంటారు అని అడిగాడు. వేదశర్మ తెల్లబోయి అవేమిటో తనకు తెలియవన్నాడు. మహారాజు లాంటి వాళ్ళు మర్యాదకు నవ్వకపోయినా చాలామంది వేదశర్మ అజ్ఞానానికి నవ్వారు. వెంటనే తన తండ్రి కృష్ణశర్మ విదూషకుడితో ఈ నవ్వు నాకు కొంగల నవ్వును గుర్తు చేస్తుంది అన్నాడు. కొంగల నవ్వా, అదేంటి అని అడిగాడు విదూషకుడు. మరేం లేదు, ఒకసారి మానస సరోవరంలో ఉండే ఒక రాజహంస దారి తప్పి కొంగల గుంపు మధ్య వాలింది. కొంగలు దాన్ని ఎన్నో ప్రశ్నలు వేశాయి. హంస వాటికి ఓపికగా సమాధానాలు చెప్పింది. నువ్వు ఏం తింటావు అని కొంగలు అడుగగా లేత తామర తూండ్లు తింటాను అని హంస జవాబు చెప్పింది. నత్తలు పీతలు తినవా అని కొంగలు అడిగాయి. అవేమిటో తనకు తెలియదని హంస చెప్పేసరికి కొంగలు విరగబడి నవ్వాయి అన్నాడు కృష్ణశర్మ. ఈసారి మహారాజుతో సహా అందరూ నవ్వారు. విదూషకుడి ముఖం మాడిపోయింది. విందు ముగిశాక విదూషకుడు తండ్రి కొడుకులిద్దరినీ తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఆ రాత్రి వాళ్ళు విదూషకుడి ఇంటికి భోజనానికి వెళ్ళారు. విదూషకుడు ఇంకా చాలా మందిని ఆహ్వానించాడు. అందరితో పాటు తండ్రి కొడుకులకు కూడా గోమాంసం వడ్డించారు. కృష్ణశర్మ అభ్యంతరం చెప్పాడు. విదూషకుడు పొరపాటు జరిగిపోయిందని ఒప్పుకొని ఇలా అన్నాడు. నేను కూడా ఈ దేశానికి రాకముందు మద్య మాంసాలు ముట్టనివాణ్ణి, కానీ ఇక్కడ స్థిరపడ్డాక పరిస్థితులను బట్టి నా అలవాట్లు మార్చుకున్నాను. మీరు కూడా అలా ఎందుకు చేయకూడదు? దీనికి ఏం జవాబు చెబుతాడోనని అందరూ కృష్ణశర్మ కేసి కుతూహలంగా చూశారు. ప్రవర్తన మార్చుకోవడం మనిషి స్థాయిని బట్టి ఉంటుంది. వెనుకటికి ఒక సింహం ఒక పశువుల కొట్టంలో చిక్కుకుపోయింది. ఆ కొట్టంలో పశువులైతే లేవు కానీ బోలెడంత గడ్డుంది. సింహం బయటకి రాలేకపోయింది. అది ఆకలితో 2 వారాల పాటు మలమలా మాడింది. అయినా అది జంతు మాంసం కోసం ఎదురు చూసిందే కానీ గడ్డి ముట్టలేదు అన్నాడు కృష్ణశర్మ. విదూషకుడికి మరొకసారి పరాభవం జరిగింది. అతను కృష్ణశర్మకు క్షమాపణ చెప్పుకొని ఆయనకు ఆయన కొడుక్కి తగిన భోజనం ఏర్పాటు చేశాడు. తండ్రి చెప్పే కథల ప్రభావం వేదశర్మకు తెలిసి వచ్చింది. తిరుగు ప్రయాణంలో అతను తండ్రిని మెచ్చుకొని మీరు చెప్పిన కథలు నాకు తెలుసు, కానీ వాటిని ఇలా ఉపయోగించుకోవచ్చని మాత్రం నాకు తెలీదు. కథలతో ఎదుటివాడిని దెబ్బ కొట్టడము, మెదడుకు పదును పెట్టడము ఇప్పుడు చూశాను. రోజు మీరు ఎందరికో కథలతో సంతోషం కలిగిస్తున్నారు. నాకు ఒక సమస్య ఉన్నది. ఆస్థానంలో నా కింద ఎందరో ఉద్యోగులున్నారు. వాళ్ళ పట్ల నేనెంతో ప్రేమాభిమానాలు కలిగి ఉంటాను. అది అలుసుగా తీసుకుని వాళ్ళు నన్ను లోకువ కట్టేసి గౌరవించటం తగ్గించారు. అందుచేత నేనిప్పుడు వాళ్ళ పట్ల కఠినంగా ఉంటున్నాను. ప్రస్తుతం వాళ్ళు నన్ను చూసి హడలిపోతున్నారు. ఇది నాకు తృప్తిగా లేదు. వాళ్లకు నా మీద గౌరవం ఉండాలి, భయం ఉండరాదు అని అడిగాడు. దీనికి కృష్ణశర్మ నవ్వి ఇలా అన్నాడు.
ఇదే సమస్య ఒకప్పుడు ఒక పాముకు వచ్చింది. అది ఒక ముని వద్దకు వెళ్ళి, ప్రజలకు నేనంటే అసహ్యం ఉండకుండాను, భయం ఉండకుండాను ఒక మార్గం చెప్పండి అని అడిగింది. ఎవ్వరికీ హాని చేయవద్దు అని ఆ ముని చెప్పాడు. పాము అలాగే సాధువులా ప్రవర్తించసాగింది. త్వరలోనే దాని సంగతి అందరికీ తెలిసిపోయింది. చిన్నపిల్లలు కూడా దాన్ని బాధించసాగారు. అది నానా అవస్థలు పడుతుండగా ముని దాన్ని చూసి జాలిపడి, నా సలహా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నిన్ను కరవద్దన్నాను కానీ బుసకొట్టవద్దన్నానా? నువ్వు ఎవరికీ హాని చేయకు, కానీ ఇతరులు నీకు హాని చేసేలా ఉంటే బుసకొట్టు అన్నాడు. తండ్రి చెప్పిన ఈ కథ విన్న తర్వాత వేదశర్మకు తన కింది వాళ్లతో ఎలా ప్రవర్తించాలో అర్థమైపోయింది. అప్పటి నుంచి వాళ్ళను తప్పు చేస్తే మాత్రమే కోప్పడేవాడు. దాంతో ఉద్యోగులకు వేదశర్మ పట్ల భయం పోయి గౌరవం పెరిగింది. అది మొదలు అతను కూడా కథల వల్ల లాభం గుర్తించి కథలు చెప్పటం నేర్చుకున్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.